హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక వింతైన పండు చూపిస్తున్నాను. ఇది ఏంటో అర్థమైందండి. ఇది ఏం పండు అనేది కదంబం ఫ్రూట్ అండి. అది కదంబం పండు. అది కదంబం చెట్టు యొక్క కాయ అండి. కాయ పండిన తర్వాత ఎల్లో కలర్లో వస్తుంది. ఇది కదంబం అండి. కదంబం చెట్టు అనేది మనకు తెలుసు, లలిత సహస్రనామంలో కదంబ వనవాసిని అనే చెప్పి వస్తుంది కూడా. అంటే లక్ష్మీ నివాసం సంబంధించిన చెట్టు ఇది. ఈ సంవత్సరం మా చెట్టు చాలా తక్కువ కాయలు కాసింది. అంతకుముందు పూలు చాలా ఉండేవి. లాస్ట్కి కొట్టేశారు దాన్ని, కరెంటు తీగలకు అడ్డం వస్తుందని. అందుకని 2-3 ఫ్రూట్స్ అవి ఉన్నాయి. అవి కూడా బాగా పండినవి, మీకు చూపించాలని కోసానండి. దీన్ని మనం ఆయుర్వేదం దాంట్లో వాడతారు, మెడిసిన్స్లో కానీ. చాలా పోషక విలువలు ఉన్నాయండి. జీర్ణ వ్యవస్థకు కానీ, స్కిన్ డిసీజెస్ కానీ చాలా వాటికి ఇది ఉపయోగం ఉంటుంది. దీన్ని మనం సలాడ్లో కూడా వేసుకొని తింటారంటండి. నేను టేస్ట్ చూద్దామని తీసాను. కొంతమంది బెల్లంతో తినొచ్చు అన్నారు, కాబట్టి నేను కొంచెం బెల్లం పొడి తీసుకొని ఈ కాయని కట్ చేసి తిన్నానండి. టేస్ట్ మాత్రం బాగుందండి, కానీ కొంచెం ఒక రకమైన స్మెల్ ఉంది. స్వీట్ మంచి స్మెల్ ఉంది. అది కొంచెం లైట్గా కదంబ పూలు మంచి సువాసన వస్తాయి కదండి. ఇది కొంచెం పుల్ల పుల్లగా బాగుందండి. తింటుంటే తీయగా పుల్ల పుల్లగా కొంచెం టేస్ట్ చేయండి, మీకు ఏమైనా అందుబాటులో ఉండి దొరికితే. కానీ దీంట్లో ఈ కదంబం వృక్షం అనేది మనకి అన్నిటికీ దాని వేళ్ళు, ఆకులు, బెరడు, ఫ్రూట్ అన్నీ మెడిసిన్స్గా ఉపయోగపడతాయి ఏంటండి. అంటే ఏమైనా విషం విరుగుడుగా కూడా ఇది పనిచేస్తుందని చెప్పి అంటూ ఉంటారు. చూసారు కదా, ఈ చెట్టు మా ఇంటి ముందు